అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్నటి అర్ధరాత్రి రోజున అంటే ఇవాళ తెల్లారి రోజున కర్ణాటక మద్యంను అక్రమంగా తరలిస్తున్నటువంటి ముగ్గురు వ్యక్తులను 15 బాక్సుల కర్ణాటక మద్యము 2 ద్విచక్ర వాహనాల్లో అక్రమంగా తరలిస్తుంటే ఆ 2 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా జగ్గాపురం సంబంధించినటువంటి గ్రామస్తులైనటువంటి ముగ్గురు బి హరికృష్ణ అనే ఒక వ్యక్తి కీ పర్సన్. అతని మీద పాత కేసులు 5 కేసులు ఉన్నాయి. ఇతనికి సపోర్టివ్గా బి రంగన్న, బి నాగార్జున వీడిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నాగార్జున అనే ఒక వ్యక్తికి గతంలో అతనికి ఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ కేసు డ్రాఫ్ట్ చేసే సందర్భంలో అతను డేటా తీసుకుంటా ఉంటే అతనికి ఫిట్స్ రావడం జరిగింది. వెంటనే అతనికి ప్రథమ చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తీసుకెళ్లి చికిత్స అందించడం జరిగింది. డాక్టర్ గారి సూచన మేరకు అతను ఫిట్, అతని ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ సరిగా ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పనేసి అక్కడ మినిమం ప్రాథమిక చికిత్స అయిన తర్వాత ఇప్పుడు కేసు నమోదు చేసి ముగ్గురిని రిమాండ్ పెట్టడం జరుగుతుంది. ఈ ముగ్గురు కలిసి చుట్టుపక్కలైనటువంటి వెంకటాపురము, గుడికల్లు ఈ ఏరియాలో సప్లై చేస్తున్నారని చెప్పనేసి ప్రాథమిక విచారణలో తేలింది. తదుపరి విచారణలో ఈ కేసు విచారణలో ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఇంతకు తప్పించి మిగతా బయట వస్తున్నటువంటి వార్తలు అవాస్తవము, వాళ్ళని ఏదో ఫిజికల్గా హ్యాండిల్ చేసాము, వాళ్ళని కొట్టాము, ఏదో జరిగిందని చెప్పేటివన్నీ అవాస్తవము. ఎందుకంటే ఈ బోయ హరికృష్ణ అనేటువంటి వ్యక్తి గత ముద్దాయి, ప్రీవియస్గా 5 కేసులు ఉన్నాయి. అతన్ని ఇంకా కొత్తగా విచారించే పనే ఉంటుంది. కాకపోతే వాళ్ళని కొట్టాము ఇవన్నీ అని చెప్పండి, అది అవాస్తవము. దయచేసి ఇదందరూ గమనించగలరు. ఏ రమేష్ రెడ్డి, ప్రొవిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ఎమిగనూరు. ఏం లేదు సార్, వాళ్ళు పట్టుకొచ్చారు. రాత్రి సరాయి అమ్ముతారని పట్టుకొచ్చారా. పట్టుకొస్తే మా పొద్దున్న వస్తే మా పిల్లోని నన్ను చూడడానికి వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి కాసి ఇంకా మా చూడని కానీ లోనికి పోయే తలకల్లా అప్పటికే కొట్టారా. కొట్టి ఆ పిల్లోడు పడిపోయే లోపల జీప్ వేసుకొని మేము ఇక్కడ వచ్చాము సార్. కొట్టింది మా మేము ఉంటే సార్ ఎప్పుడు రాలే సార్. 15 బాక్సులు దొరికాయి. రంగన్న, హరికృష్ణ, నాగార్జున పులుము సార్. అందుకు వాళ్ళు మామూలు ఏం సార్ మరి కేసు రాస్తే బియ్యలకి జమీందారులు తెచ్చుకుంటామని అప్పుడు లోనికి పోయామంతే. మనకు అప్పుడే పడిపోయాడు నాగార్జున. మరి వాళ్ళు డబ్బులకే సార్ ఇంకేమండి ఏమిటితో కొట్టింది మనం ఎట్లా చూసుకుని. చేనులనా బండి మీద పెట్టుకుని వస్తుందరా. వీళ్ళు వచ్చి చేను కాడు ఉన్నారా, పోలీసులు పోయి 15 కేసులు దొరికినవి. వాళ్ళిద్దరిని పట్టుకుని ఆడ కూర్చొని పెట్టినారు. ఒకడేం పారిపోయినాడు. పారిపోతే వచ్చి నాకు ఫోన్ చేసినారు. వాళ్ళు ఫోన్ చేసి కలిసి వాళ్ళు ఇంకో హరికృష్ణ అనే వాడిని రమ్మను, నా రోజు పట్టుకొని రా, పొద్దున 7 గంటల అంటే 7 గంటల తీసుకొచ్చాము. తీసుకొచ్చినాక ఏం సార్ తీసుకొచ్చినాం కదంటే ఇంకా సారు రావాలి 10:30 అవుతుందంటే టిఫిన్ తెచ్చిచ్చినాం వాళ్ళకి అందరికీ. ఎస్ఎస్ఆర్ వచ్చినాడు, నత్తు కొట్టి పారేసినాడు. అంతలోపల మీరంటాను ఒకరు వచ్చి లోన్ వచ్చి అడగండి యాడ వేసుకొచ్చిన సరుకుని అని పిలిచి నేను కాదు ఏమంటే సార్ నాకు ఎట్లా నన్ను అడిగి రాస్తారంటే మా పెద్ద మీద ఉన్నాడు ఆయన తీసుకుపోయి అడగండి అంటే ఆయన లోపు పోతగల వచ్చి రక్తం వచ్చేసింది. ఆయన ఒకటే ఏమిటో కొట్టిందంటే మా ఆవిడే పోయినాడు కదా, ఆయన అడగల పైపు మేము కొట్టలేదు అంటారు వాళ్ళు సార్. తీసుకొచ్చింది మా ఊని వాయి వచ్చింది, పిడిచి వచ్చింది అన్నారు. వాళ్ళు పిడిచి లేదు, వాయి లేదు, ఇంతవరకు ఏమేమి లేదు. ఏం మరి వాళ్ళు కొట్టడం వల్ల అట్లా అయింది. అది కొట్టలేక ఎప్పుడైనా వచ్చింది, ఎప్పుడన్నా వస్తుంది కదా పిడిచి అంటే నెలకోసారి, పుణ్యానికి ఒకసారి, అమ్మకోసారి వస్తుంది కదా. అస్సలు పుట్టిన మా ఇంటి ఏ లేదు. అది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.